లిత్తాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మేము ఒక నర్సరీకి వెళ్ళామండి. దాని విశేషాలు మీకు చెప్తాను. చూడండి ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో. ఆ రెడ్గా కనిపించేది క్రోటన్ అండి. దాని తర్వాత రకరకాల మనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆ పైన పోనీటైల్ పామ్ అండి అది. తర్వాత ఫిలోడెండ్రాన్ అండి దాని పేరు. ఆ ఎర్రాకులతో కనిపించేది మళ్ళీ క్రోటన్ అండి. ఇవన్నీ ఎర్రగా ఉండేది డ్రెస్సినాదండి, పీసులుగా ఉండేది. ఈ గ్రీన్ది నెక్స్ట్ది ఫాల్స్ అరేలియా అంటారండి దాన్ని. తర్వాత కనిపించేది జెడ్ ప్లాంట్ అండి. ఈ పెద్దది షెఫ్లరా అంటారండి ఈ ప్లాంట్ని. ఈ నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా సక్యులెంట్స్ అండి. సక్యులెంట్ ప్లాంట్స్కి ఆకులు లావుగా ఉంటాయండి. ఆకుల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదండి. వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. ఎండ మీడియంగా ఉండాలి. మరీ ఎక్కువ ఎండలో అయినా కొంచెం వాడిపోతుంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఎచివేరియా అయితే ఫ్లవర్ లానే ఉంటుందండి. ఇది చూడండి ఎన్నో రంగుల్లో ఎన్నో షేప్స్లో కూడా ఇవి ఫ్లవర్స్ లాగా చాలా అందంగా ఉంటాయండి. చూడండి కంటైనర్స్ కూడా ఎంత బాగున్నాయో. బాగున్నాయి కదా. ఈ సక్యులెంట్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయండి. రకరకాల సక్యులెంట్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో అరేంజ్ చేస్తారు. దాన్ని సక్యులెంట్ అరేంజ్మెంట్ అంటారండి. సక్యులెంట్ అరేంజ్మెంట్ అంటారండి. బాగున్నాయి కదా అరేంజ్మెంట్స్. చూడండి ఇది స్టింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారండి. అంటే ముత్యాలలాగా రౌండ్గా ఉన్నాయి కదా, అందుకనండి. బాగున్నాయి కదా. ఇవన్నీ సక్యులెంట్ అరేంజ్మెంట్స్ అండి. ఇవి గ్లాస్ హౌస్లో ఉన్నాయండి. అంటే గ్లాస్తో కట్టున్నారు. అది ఎందుకోసం అంటే గ్రీన్ హౌస్ లాగా ఉపయోగపడుతుందండి అది. అంటే ఇక్కడ టెంపరేచర్ రెగ్యులేట్ చేసి మోడరేట్గా ఉండేటట్టు చూస్తారు. ఇక్కడ బాగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలికి బయట ఉంటే చనిపోతాయండి మొక్కలు. అందుకని అట్లా గ్రీన్ హౌస్లో పెడతారు. ఇక్కడ కనిపించేవి ఎయిర్ ప్లాంట్స్ అంటే వీటికి మట్టి అవసరం లేదు. అలా ఏదో ఒక కొయ్య మొక్కకో ఏదో ఒక దానికి తగిలించి పెడతారు. అవి గాలిలో ఉండే హ్యూమిడిటీనే తీసుకుంటాయండి. ఇంకా వాటరే అవసరం లేదు, ఏం అవసరం లేదు. అట్లా వేలాడుతూ ఉంటాయండి. ఆ చెక్కల ముక్కలకి అంటించి పెంచుతుంటారండి. అదండి వాటి సంగతి. ఇవన్నీ ఎయిర్ ప్లాంట్సేనండి. చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా. తర్వాత ఇక్కడ ఫిలోడెండ్రాన్ రకాలన్నీ ఉన్నాయండి. పామ్స్ కూడా ఉన్నాయి, అరికా పామ్స్. ఇవన్నీ అన్నీ కూడా ఇంట్లో మనం ఇండోర్లో పెట్టుకునేదానికి పనికొచ్చే ప్లాంట్స్ అండి. ఎక్కువ బాగా అన్నీ కూడా దాదాపుగా అదండి. చూడండి చక్కగా ఎంత బాగున్నాయో. రాటిల్ స్నేక్ ప్లాంట్ అండి అది. స్ట్రైప్స్గా ఉండేది. ట్రై కలర్ ప్లేయర్ ప్లాంట్ అంటారండి. ఆ రంగులుగా ఉండేది 3 కలర్స్లో. ఇది ఫైకస్ ట్రయాంగులారిస్ అంటారండి దీన్ని. వెరిగేటెడ్ అనమాట. ఇది ట్రయాంగిల్గా ఉన్నాయి చూడండి ఆకులు. చాలా అందంగా ఉంటుందండి ఈ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే. నేను కూడా చిన్న మొక్కని కటింగ్తో బతికించాను హైదరాబాద్లో. మా లక్ష్మి దానికి నీళ్లు పోసి బతికించిందో లేదో ఏం చేస్తుందో తెలియదండి. ఇది పిక్చర్ ప్లాంట్స్ అండి. ఇవి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అండి. అంటే ఆ సంచి లాంటి దాంట్లోకి ఇన్సెక్ట్ వెళ్ళింది అనుకోండి, పైన మూత ఉంది కదా, అది మూసుకొని పోతుంది. ఆ లోపల ఉండే ఇన్సెక్ట్
జీర్ణం అయిపోతుందండి మొక్కలకి. ఇట్లా వాటికి ప్రోటీన్ వస్తుందంట. అట్లా మొక్కలు కూడా మాంసాహారులండి. ఇవి కూడా ఇంకొక రకం పిక్చర్ ప్లాంట్స్ అండి. ఇవి ఇన్సెక్ట్స్ని తినే మొక్కలు. ఇంకా ఇక్కడ రకరకాల స్నేక్ ప్లాంట్స్, తర్వాత స్పైడర్ ప్లాంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న వాటిల్లో ఉండేవి ఫైకస్ ప్లాంట్స్ అండి. అవి బోన్సాయి మొక్కలండి. నేను కూడా ఒక బోన్సాయి ఫైకస్ తెచ్చాను, తర్వాత చూపిస్తానండి అది. ఇవన్నీ బోన్సాయి ఫైకస్ బోన్సాయిస్ చూడండి. ఇవి కనిపించేవి లెమన్ సైప్రస్ అంటారండి వాటిల్ని. పట్టుకున్నది చాలా అందంగా ఉన్నాయని నేను కూడా ఒకటి తెచ్చాను, కానీ జాగ్రత్తగా పెంచలేక చంపేశానండి. చాలా బాధేసింది. కొంచెం నీళ్లు సరిపోలేదు దానికి, చనిపోయింది చిన్న పాట్లో ఉండటం వల్ల. ఇవి పోనీటైల్ పామ్ అండి. పైన కట్ చేయటం వల్ల గుబురుగా వచ్చినాయి చూడండి. మనం కూడా అట్లా చేసుకుంటే బాగుంటాయి. తర్వాత ఇవన్నీ కూడా సక్యులెంట్స్ అండి. రకరకాలుగా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. వీటిలో చాలా రకాలు నా దగ్గర కూడా ఉన్నాయండి హైదరాబాద్లో. ఇవి రోజ్మేరీ ప్లాంట్స్ అండి. వంటల్లో ఉపయోగిస్తారు వీటిని. కొన్ని సలాడ్స్లో అట్లాంటి వాటిల్లో కొన్నిట్లో వేస్తారు. ఇక్కడ రోజ్మేరీ అంటారు. ఆకులు మంచి స్మెల్ వస్తాయండి. వాటికి రిబ్బన్ నాట్స్ వేసి చూడండి ఎట్లా పెంచుతున్నారో. ఇక్కడ లెవెండర్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర కూడా ఒకటి ఉందండి హైదరాబాద్లో, కానీ అది ఎండలకి తట్టుకోలేక ఎండాకాలం భలే వాడిపోతుందండి. ఇవన్నీ కూడా క్యాక్టస్లు అండి. ముళ్ళు ఉండే మొక్కలు, ఎడారి మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో ముళ్ళుతో. క్యాక్టస్ ప్లాంట్స్. వీటిల్ని లిథోప్స్ అంటారు అండి. లివింగ్ స్టోన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి రాళ్ళలాగా ఉన్నాయి కదా, మొక్కల్లాగా అనిపించవు గబుక్కొని చూస్తే ఎక్కడన్నా నేల మీద మొలిచుంటే. అందుకని వాటిని రాళ్ళు అనుకుంటాం మనం. అందుకే వీటిని లివింగ్ స్టోన్స్ అంటారు. పూలు కూడా వస్తాయండి వీటికి ఫాల్ సీజన్లో. చూడండి రకరకాల అగ్లోనిమా రకాలు, పిలోడెండ్రాన్ రకాలు. ఈ తెల్లగా కనిపించేది బెగోనియా అండి. బెగోనియా 2-3 రంగుల్లో ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా మొక్కలు. నాకు బాగా నచ్చినాయి. ఒక 3-4 చెట్లు తీసుకొచ్చాను నేను. అవి మీకు చూపిస్తానండి. ఇది బిగోనియా పట్టుకొని ఉండేది. ఫ్లవర్స్ కూడా వస్తాయండి వాటికి చూడండి. ఇవి ఒక రకమైన డ్రెస్సినా రకాలండి. ఈ ప్లాంట్ పేరు మర్చిపోయానండి, గుర్తు రావట్లేదు. ఆ పువ్వులది నాకు తెలుసు కానీ మర్చిపోయాను, గుర్తు రావట్లేదు సడన్గా. ఇవి డైసీస్ అండి. చాలా బాగుంటాయి ఈ పూలు. సిస్టా డైసీస్ అంటారండి. సెస్టా డైసీస్ అంటారు వీటిల్ని. తెల్లగా అందంగా ఉంటాయి. పెరినీల్ మొక్కలండి. పాలినేటర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. వీటికి ఎక్కువ సన్లైట్ అవసరం.